హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 16th గ్రాండ్ ఆశ్రమం ఎలా జరుగుతుందని చెప్పాను కదా మొన్నటి వీడియోలో. సో అక్కడికి వచ్చేసాం అనమాట. టికెట్ తీసుకుంటున్నారు మా హస్బెండ్. సో లోపల ఎలా ఉంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూపిస్తాము. స్టార్టింగ్ లోనే చూడండి, ఇక్కడ అన్ని లోటస్లు, వాటర్ లిలీస్ అన్ని పెట్టి ఉన్నాయి. చాలా వెరైటీస్ పెట్టారు. చాలా స్మాల్ ఫ్లవర్ నుంచి కూడా పెద్ద ఫ్లవర్ వరకు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈసారి స్టార్టింగ్ లోనే లోటస్లు, వాటర్ లిలీస్ పెట్టారనమాట. ఎవ్రీ టైం ఇక్కడ చామంతి పూలు అవి పెడతారనమాట, చాలా పెడతారు. కాకపోతే ఈసారి ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదో ఏమో, ఇంకా ఫ్లవర్స్ అవి బాగా బ్లూమ్ అయినట్లేవో, అందుకనే పెట్టలేదేమో అని అనుకున్నాను నేను. లోటస్లు, ఈ వాటర్ లిల్లీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. చిన్న ఫ్లవర్స్ నుంచి పెద్ద ఫ్లవర్స్ వరకు చాలా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. వాటర్ లిల్లీస్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. చామంతి పూలు కూడా కొన్ని పెట్టారు, అంటే ఇంతకు ముందులాగా బొకే టైప్లో చాలా ఎక్కువ పెట్టకుండా మామూలుగా ప్లాంట్స్ అవి పెట్టారనమాట, స్మాల్ ప్లాంట్స్. ఇవన్నీ ఇక్కడ కలర్స్ అవి చూపిస్తున్నాను కదా, ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది స్టార్టింగ్లోనే ఉందన్నమాట ఈ స్టాల్ అనేది. సో ఎవరైనా కావాలనుకుంటే ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్కి చూస్తే మీకు ఆ స్టాల్ కనపడుతుంది. చామంతి పూలు అక్కడే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ప్యాషన్ ఫ్లవర్స్ ఉన్నాయి. 2 కలర్స్ ఉన్నాయి అనమాట, బ్లూ అండ్ పింక్. ఇదిగోండి ఇక్కడ పింక్ ఉంది, అలాగే బ్లూ నార్మల్ మన రెగ్యులర్ కలర్ కూడా ఉంది. ఈ రోజెస్ చూడండి పెద్దగా చాలా బాగున్నాయి. పింక్ అండ్ వైట్ కలర్ లాగా వచ్చింది అనమాట, లైట్ షేడ్ లోని. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బోన్సాస్ అయితే నాకు చాలా ఇష్టం అండి, చూడటం కూడా చాలా ఇష్టము. ఇక్కడ ఎవ్రీ టైం కూడా పెడుతూనే ఉంటారు, కానీ ఎవ్రీ టైం ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తుంటారు. ఈసారి నాకు సర్ప్రైజ్ 5,000-6,000 అలా చెప్పారనమాట. ఒక్కోసారి అయితే మరీ 10,000, 20,000 ఇలా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం 6,000 చెప్పారనమాట. ఇప్పుడు నేను పక్కన నుంచున్నాను కదా, అది వచ్చి 6,000 రూపీస్ అనమాట బోన్సాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఈ మొక్కల షేప్ కూడా, ఈ బోన్సాయి ప్లాంట్స్ ఇవి షేప్ కూడా చాలా అందంగా ఉన్నాయి అనమాట. ఇవి ఎంత ఉంటాయండి? ఎవరున్నారు? ఇవి ఎంత ఉంటాయి? 6,000. ఈ బోన్సాయి 6,000 అంట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది షేప్, అది అయితే అన్ని కూడా బ్యూటిఫుల్ గా ఉంది. మర్రి చెట్టు బోన్సాయి. అవును, ఇది కూడా డిఫరెంట్ గా ఉంది. ఇదేం చెట్టు? పేర్లు పెట్టలేదు, వీటన్నిటికి పేర్లు పెడితే ఇంకా కంఫర్టబుల్ గా ఉంది చూసుకోవడం. ఏజుడు కాయలు కూడా ఉంది. నాకైతే ఈ స్టాల్ చాలా బాగా నచ్చింది. మీరు ఎంటర్ అవ్వగానే ఈ లోటస్, లిల్లీస్ ఉన్నాయని చెప్పాను కదా, అది దాటంగానే మీకు లెఫ్ట్ సైడ్కి ఇది ఉందన్నమాట. ఈ బోన్సాయి అవి ఉన్నాయన్నీ ఇక్కడ స్టాల్ ఉంది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ బోన్సాయిస్ అవి ఈ స్టాల్కి వచ్చి కొనుక్కోవచ్చు. ఎంట్రన్స్లోనే ఉంది. జేడ్ బోన్సాయిస్ ఇవన్నీ చేద్దాం, దానికోసం ఈరోజు బోన్సాయి పాట్ కొనాలని అనుకుంటున్నాను. లోపల కూడా తక్కువ ఉన్నాయండి, ఎక్కువ ఏం పెట్టలేదు బోన్సాయిస్ ఈసారి. మరి నేను ఫస్ట్ డే వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ స్టాల్స్ పెట్టలేదో ఏమో తెలియదు, కానీ ఈసారి బోన్సాయిలు మరీ ఎక్కువ చూసినట్టుగా అనిపించలేదు నాకు. హైడ్రోపోనిక్స్ ఉన్నాయండి. మీకు ఎవరైనా అవసరమైతే కాంటాక్ట్ చేయడానికి వీలుగా అక్కడ నేను వాళ్ళ స్టాల్ డీటెయిల్స్ అవి కనపడేలాగా వీడియో తీస్తున్నాను అనమాట. ఫోన్ నెంబర్స్ అవి కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోన్ నెంబర్లకి కాల్ చేసుకుని మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. అన్నిటికీ అన్ని స్టాల్స్లోనూ ఇలాగే ఇచ్చాను అనమాట నేను ఇన్ఫర్మేషన్. ఫ్రూట్ వచ్చేదేనండి, లేకపోతే ఆర్నమెంటల్ వెరైటీ? ఇట్లా పింక్గా వచ్చినాయి, వెరిగేటెడా? ఓకే, బాగున్నాయి. చూడన్నాను, ఇది తీనాను. పింక్ కలర్ భలే ఉంది, వైటే వస్తుంది. ఇవ్వండి కోలియస్ ప్లాంట్స్, ఇవి 50 రూపీస్ అంట. చూడు, చూపినా ఎంత ప్లాంట్? 1000 రూపాయల? ఎంత? కితనా? 1000 రూపీస్ లిక్క. ఇదిగోండి, ఇది సంపంగి పూలు అంట. మొగ్గలు ఇంకా విడినట్లేవు.
కానీ స్మెల్ అయితే ఏం రావట్లేదు, కానీ బ్యూటిఫుల్ గా ఉంది ఫ్లవర్. ఆరెంజ్ కలర్ లో డిఫరెంట్ గా ఉంది. ఇదిగోండి ఇట్లా వస్తుంది అనుకుంటా. నైస్. 1000 రూపీస్ అంట ప్లాంట్ అయితే అది. అండ్ ఇది ఒకటి బాగా వెరైటీగా అనిపించింది. ఇవేంటో చూడనా కనియా, ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఈ ప్లాంట్ వచ్చి 150 రూపీస్. ఇక్కడ గ్రోమోర్ ఫుడ్ నర్సరీ అని చెప్పి ఉంది. వీళ్ళు కొంచెం పెద్ద నర్సరీ పెట్టారనమాట ఇక్కడ. ఇది 150 రూపీస్ చెప్తుంది ప్లాంట్ అయితే. ఎల్లో అండ్ పింక్ కలర్, లైట్ గా ఆరెంజ్ గానీ పింక్ గానీ వచ్చినట్టుగా వచ్చిందండి మందార మొక్క. ఇది 100 రూపాయలు అంట. ఇవన్నీ రో అంతా అలాగే ఉన్నాయి అనమాట మందార మొక్కలు. 700. ఓకే, 6 to 700. అన్నీ అదే ప్రైస్ లో ఉన్నాయా, డిఫరెన్స్ ఉందా? అవా ఓకే. ఈ కింద ఉన్నాయి మట్టుకి 6 to 700. ఓకే. ఇక్కడ కింద ఉన్నాయి అన్ని కూడాను 600-700 రూపీస్ చెప్తున్నారండి. అన్ని పింక్ వైట్ ఈ కలర్స్ ఉన్నాయి అనమాట ఆర్కిడ్స్ లో. ఇక్కడ వేలాడుతున్నాయి చూడండి, ఇవన్నీ కూడా 2500 రూపీస్ అంట. కొంచెం డిఫరెంట్ వెరైటీగా ఉన్నాయి. లేడీ అంట. ఓకే, షేప్ అలా ఉంది కాబోలు. ఓకే, దగ్గరది ఏమా, ఇది డాన్సింగ్ లేడీ అంట. కొంచెం వెనకెళ్ళి ఫోకస్ అవుతుంది. ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి, 2500. ఇవి 1500 రూపీసా? ఓకే. ఆర్కిడ్స్ అన్నీ కూడాను ఒక్కో చోట కొన్ని పెట్టారు, కానీ ఇక్కడ ఆర్కిడ్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడే ఎక్కువ ఉన్నాయి అనమాట. వెరైటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఇష్టమైన వాళ్ళు చూసుకుని మంచిగా స్టార్టింగ్లోనే ఉన్న ఈ ఆర్కిడ్ ఫామ్కి వచ్చి కొనుక్కోండి. పైన ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడండి. ఇది యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను. నా దగ్గర బాగా సర్వైవ్ అయింది, మంచిగా బతికింది. చిన్న పాట్లోనే పెట్టాను అనమాట. ఇక్కడైతే ఇంకా నా దగ్గర ఉన్న దానికంటే హెల్దీగా ఉన్నాయి కూడా. అపూర్వ నర్సరీ అనమాట ఇది. మీకు అక్కడ డీటెయిల్స్ అవి కనపడేలాగా ఇస్తున్నాను చూడండి. వీళ్ళ దగ్గర 60 రూపీస్ నుంచి ఈ క్యాక్టస్ వెరైటీస్ ఇవన్నీ కూడాను, లేకపోతే సకులెంట్స్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. వాడు కరేలియా కావాలని వెతుక్కుంటున్నాడు, కానీ వాడికి ఎక్కడ దొరకలేదు. అది ఎంతండి చిన్నది? అదిగో అవును, లాస్ట్ ఇయర్ పోయింది అది. చిన్నదే లేదు. ఇక్కడ చూడండి, ఆన్ క్రాప్ ఆగ్రో సైన్సెస్ అని చెప్పి వీళ్ళ స్టాల్ ఉంది. వీళ్ళ స్టాల్లో అన్ని ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి అనమాట. ఈ బ్యాగ్స్ చూసారు కదా, ఇవి జూట్ బ్యాగ్స్. వీటితో పాటు ఒక పాటింగ్ మిక్స్ అనేది ప్యాకెట్ ఫ్రీగా ఇస్తారంట. కాకపోతే ఈ బ్యాగ్స్ వచ్చేసి కాస్ట్ 300 పడింది. 2 కలిపి 300 అనమాట. ఆ 2 బ్యాగ్స్కి వాటిలో పాటింగ్ మిక్స్ ఫ్రీగా ఇస్తారు. క్యాన్సర్ కి ఇక్కడ ఉచితంగా ఔషధ పసుపు ఇవ్వబడును అని రాశారు. ఆయన పాపం చెప్తున్నారనమాట. ఇక్కడ ఖచ్చితంగా అంటే ఇక్కడికి ఎవరైనా వస్తే పసుపు ఫ్రీగా ఇస్తారని చెప్పి. కొమ్ములు కూడా ఇస్తారా? ఈ ఫ్రీ పసుపు అంటే కొమ్ములు ఇస్తారా?
పొడుపు ఎంత ఇస్తారు? పసుపును వాడాలంటే అతనికి షుగర్ ఉంటేనేమో కొబ్బరి నూనె వాడాలి, షుగర్ లేకుండా ఉంటే తేనె వాడాలి. ఒకరికి ఎంత ఇస్తున్నారు? ఒక 40 days 80 days అయిపోయేటట్టు ఇస్తాం. అయితే చాలా మంది ఓల్డ్ పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి. ఈ పేషెంట్ ఎక్కువగా మా తేనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ ఒక 2 గ్రాములు వేసుకున్న తర్వాత ఒక 40 to 60 minutes 1 hour వరకు ఫ్రీగా ఉండాలి, ఏం తినకూడదు. అదంతా కూడా శరీర అవయాలకు పడుతుంది. దాని తర్వాత అశ్వగంధ, అలోవెరా, తులసి కషాయాలు తీసుకోవాలి, మెరూన్ కలర్ పండ్లు తినాలి, పైనాపిల్ జ్యూస్ నీళ్ళలో ఉడకబెట్టుకొని లీటర్ 1/2 లీటర్ అయ్యే వరకు తాగాలి. అయిన తర్వాత టీ కాఫీలు తాగొద్దు, థమ్స్ అప్ కూల్ డ్రింకులు తాగొద్దు, స్మోకింగ్ ఉండకూడదు, ఫోన్ వాడకూడదు. ఇలా కొన్ని కండిషన్స్. అయిన తర్వాత అశ్వగంధ ఇవన్నీ వాడుకుంటూ తర్వాత తినే ఆహారం ఏంటంటే అరికెలు, ఊదలు, నల్ల బియ్యం యొక్క గంజిని ఫర్మెంటేషన్ కావాలి, కుండలో వండి ఉదయం వండింది సాయంత్రం వండింది ఉదయం. ఆ విధంగా తాగినట్టయితే 3rd stage క్యాన్సర్ కూడా పోతుంది. ఇది 3rd stage క్యాన్సర్ లో పనిచేస్తుంది. ఈ పసుపు ఒక 2 grams వేసుకోవాలి. ఇది ఏంటంటే డిఫరెన్స్, ఇది తెల్లగా ఉంది కొంచెం కలర్ తక్కువ. తెల్ల పసుపు, నీలకంఠ పసుపు, వేరే 3 రకాల పసుపులు కలుస్తాయి. ఈ పసుపు కేవలం ఆవు పాలతో మాత్రమే పండుతుంది. లేక ఏమన్నా ఇన్సెక్టిసైడ్స్ ఇట్లా వస్తే మన నీళ్ళు కట్టడానికి పోవద్దు, ఇనుము తాకవద్దు, పార తాకవద్దు, చెప్పులు వేసుకొని పోవద్దు, చేతులతో కడగవద్దు, మన కాలు గడియ నీళ్ళు పోవద్దు. ఇలా చాలా జాగ్రత్తగా చూడాలి. చాలా సున్నితమైన పసుపు అది. తెల్ల పసుపు అంటారా దీన్ని? నీలకంఠ పసుపు. 3 రకాల పసుపు. స్టాల్ నెంబర్ D14. పేరేంటండి? అరగంట బియ్యం లోపల కలుస్తుంది. అంతా సెంటు వాసన వచ్చేసి ముడి బియ్యం లాగా తయారు. ఇగో ఇవి రెడ్ రైస్. ఇవి ఎంత ఉంటాయండి? ఇది చాలా ఇగో ఇది నీరు లేకుండా పండినప్పుడు ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. పంచభూతాల్లో ఉండేటువంటి వాటర్ లేకుండా పండించారంట దీన్ని. పంచభూతాల్లో ఉండే అగ్ని సమతుల్యత ఉంటుంది. ఎప్పుడైతే అగ్ని ఆహారంలో సమతుల్యత ఉంటుందో ఆహారము మన మొండి రోగాల మీద మనకు శక్తిని ఇస్తుంది పోవడానికి. సో అదే విధంగా మనం నీరుతో పండించేటువంటి ఆహారంలో అగ్ని సమతుల్యత ఉండదు బియ్యంలో. కాబట్టి నీరు లేకుండా పెద్దలు ఎందుకంటే పండించారు అది వచ్చేది. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉందంటే వాటర్ లేకుండా అసలు వస్తాయా రైస్? కొంచెం పొడిగి వస్తుంది మామూలుగా ఢిల్లీ లోపల మనకు అవార్డు అవార్డు అంటే నీరు లేకుండా, కేవలం ఎరువులు లేకుండా, నీరు లేకుండా. అది చికావో రైస్ అంటే ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి చూడటానికి. అయితే ఇవి పొడిగి ఎక్కువ ఉన్నాయి కొంచెం. ఇదిగోండి, ఒకవేళ తౌడు జ్యూస్ అవి తాగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ తౌడు కూడా అమ్ముతున్నారు అనమాట. బాబు తౌడు కండ్ర రాకుండా ఎంతండి తౌడు ప్యాకెట్? అది 150. క్యాన్సర్ పేషెంట్ పేషెంట్ కొంతమంది ఉంటారు, లడ్డు వస్తుంది. లడ్డూలు చేసుకుంటారు. చూడండి, ఇది తౌడు అనమాట. సో ఈ మధ్య చాలా మంది తౌడు జ్యూస్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా. ఇది నానబెట్టుకుని వాటర్లోని ఓవర్ నైట్ కానీ లేదంటే 2-3 hours కానీ ఉంచేసి తాగితే బి కాంప్లెక్స్ అన్ని అందుతాయి అనమాట. B12కి మెయిన్గా B12 డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది. అది 1/2 kg ప్యాకెట్ వచ్చేసి 150 రూపీస్ చెప్తున్నారు అనమాట. క్యాన్సర్ పేషెంట్స్కి అయితే ఆ తౌడు కూడా ఉచితంగా ఇస్తారంట. 40 daysకి మేబీ 1 ప్యాకెట్ ఇస్తున్నారు అనుకుంటాను. సో ఆ ప్యాకెట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారంట. పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేసుకుని తాగితే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఓన్లీ తేనెలో కానీ లేకపోతే ఆయిల్ ఏదైనా కొబ్బరి నూనె అలాంటి ఆయిల్స్లో కలుపుకుని మిక్స్ చేసుకుని తీసుకోవాలని చెప్తున్నారు. ఇది చూడండి, మొక్క బ్లాక్ పసుపు అనమాట. సో ఇది ఇక్కడ అమ్ముతున్నారు దుంపలు. నేను ఒకటి తీసుకున్నాను. లీవ్స్ కొంచెం అది పీకడం వల్ల కొంచెం పాడైనవి, కానీ కొంచెం పెరిగితే ఇది నార్మల్ పసుపుకి దీనికి డిఫరెన్స్ ఈ లీవ్స్ లో తెలుస్తుంది అనమాట. ఈ మధ్యలో చారు ఉంది కదా, కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది. సో ఇది బ్లాక్ పసుపు. సో ఇక్కడతో పార్ట్ 1 కంప్లీట్ అయిందండి. పార్ట్ 2 నేను మళ్ళీ వెంటనే వేసేస్తాను వీడియో. అది కూడా ఎడిట్ చేస్తున్నాను. అందులో కూడా ఇంపార్టెంట్ స్టాల్స్ ఉన్నాయి, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం, మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంతకుముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.